ఐపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత చిన్న వయసుగా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. మెగా వేలంలో అతడిని రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్లు ఇచ్చేసి కొనుగోలు చేసింది. దీంతో క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతుంది. ఈ 13 ఏళ్ల క్రీడాకారిణి తీసుకోవడానికి గల కారణాలు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వెల్లడించారు. ఐపీఎల్ టీం తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో రాహుల్ ద్రావిడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్ఆర్ నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ కు అతడు వచ్చాడని, మంచి ప్రతిభ చూపాడని అన్నారు. అతడి ఆట వల్ల సంతోషంగా ఉన్నామని, అందుకే అతడిని సెలక్షన్ చేశామని చెప్పుకొచ్చారు. అతడిలో ప్రతిభ ఉందని, అతడు ఎదగడానికి ఇదొక మంచి అవకాశం అని తాము అనుకున్నట్లు చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం వైభవ్ అండర్-19 ఆసియా కప్ కోసం దుబాయ్లో ఉన్నాడని అన్నారు. వేలం కంటే ముందు నాగపూర్ ఆర్ఆర్ నిర్వహించిన ట్రయల్స్ లో సూర్యవంశీ పాల్గొన్నట్లు చెప్పాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఒకే ఓవర్లో 17 రన్లు కావాలన్నప్పుడు వైభవ్ 3 సిక్సర్లు బాదాడు. మొత్తంగా ట్రయల్స్ లో 8 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టినట్లు సంజీవ్ తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ వయసు 13 ఏళ్ల కాదని, 15 ఏళ్లని ప్రస్తుతం ఆరోపణలు సంజీవ్ కొట్టివేశాడు. అతడు వయసు 13 ఏళ్లని చెప్పాడు. 8.5 సంవత్సరాలు ఉన్నప్పుడే తొలిసారి బీసీసీఐ ఎముక పరీక్షలో హాజరయ్యాడని అన్నారు. కావాలంటే ఇప్పుడు ఎముక పరీక్ష చేసుకోవాలని తెలిపాడు. 30 లక్షలు బేస్ ప్రైజ్కి వేలంలోకి అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పోటీ పడ్డాయి. చివరికి ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా ఆర్ఆర్ 110 కోట్లు పెట్టి అతడిని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.